అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే స్వీట్ చేస్తున్నానండి. పెసరపప్పుతో స్వీట్ హల్వా ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. మాకు న్యాచురల్ వ్లాగ్, మాకు మధ్యాహ్నం స్వీట్ చేసుకోవాలని అనిపించిందండి. సరే అది ఎలా తయారు చేశానో, అప్పటికప్పుడైనా సరే పిల్లలు బయట నుంచి తెచ్చేసుకోకుండా ఇంట్లో మనం అప్పటికప్పుడు వాళ్ళు స్వీట్ అడక్క ముందే మనం చేసి పెట్టే విధంగా ఎలా చేసుకోవాలి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. పెసరపప్పు అనగానే మనకి ఒబ్బట్లకి మనకి దానికి కూడా వాడుతూ ఉంటాం కదా, అలాగే సేమ్ స్వీట్ రెసిపీ అంటే ఒబ్బట్లు అవి పెద్ద ప్రాసెస్ కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా హల్వా తయారు చేసుకోవాలి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. పెసరపప్పు అంటే మూంగ్ దాల్ అంటారండి, ఇలా ఉంటుంది కదా. దీంతోనే ఇప్పుడు నేను స్వీట్ తయారు చేయబోతున్నాను. ముందైతే పెసరపప్పు ఈ కప్పుతో నేను హెల్తీగా తీసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక్కొక్కటి చేస్తూ చూపించేస్తున్నాను. ఇప్పుడైతే నేను కొలత చెప్తున్నాను కదా, ఈ పావు సెరడొక్కకి కొంచెం హెల్తీగానే తీసుకున్నానండి. ఇదే మనకి సరిపోతూ ఉంటుంది. కావాలంటే క్వాంటిటీ ఎక్కువ తక్కువ